అందరికీ నమస్తే అండి. నిన్న జరిగిన ఇష్యూలో ఏదైతే అమరావతి రైతులు వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులను తరిమి కొట్టారో, ఆ ఇష్యూలో అందరికన్నా హైలైట్ ఏంటంటే పేర్ని నానిది. మామూలు హైలైట్ కాదు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఒక వీడియోని. ఎందుకంటే ఒక పక్క నుంచి అమరావతి రైతులు కోడిగుడ్లతో వీళ్ళని కొడతా ఉంటే, పదండి పదండి పారిపోదాం, బండి తీయండి, బండి ఎక్కండి, రండిరా బాబు మీకు దండం పెడతాం అని చెప్పేసి నడుచుకుంటూ ఎళ్లి కారు ఎక్కేసి పారిపోయారు కదా! అది పేరు నాని బాగా హైలైట్ అయింది. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పేరు నాని. ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతాడంటే, "మమ్మల్ని చంపేద్దాం అనుకున్నారండి. మమ్మల్ని బతకనివ్వరా? మా పైన దాడి చేస్తారా? దీని అంతటికి కారణం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళ ఆధ్వర్యంలోనే, వాళ్ళ డైరెక్షన్‌లోనే జరిగింది. మాకు అమరావతి ప్రాంతంలో పర్యటించడానికి మాకు అర్హత లేదా?" చాలా మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. అది కూడా ఈ తండ్రి కొడుకులు హ్మ్. మీరెన్ని తప్పుడు పనులు చేసినా, హ్మ్. మీ అవినీతి, మీ దుర్మార్గాలు హ్మ్. లేదా అమరావతి పేరుతో మీరు కాదు. చేస్తున్నటువంటి ఎన్ని రోజులు బట్టి చెప్తున్నారు పేరు నాని? దాదాపు ఇదే పనికిమాలిన డైలాగులు 10 సంవత్సరాలు బట్టి చెప్తున్నారు. అమరావతిలో ఏదో జరిగిపోతుంది, తినేత్తన్నారనో, అవినీతనో, అమరావతికి కమరావతి అని, భ్రమరావతి అని రకరకాల పేర్లు పెట్టి దాదాపు ఒక 10 ఏళ్ల బట్టి మీరు విష ప్రచారం చేస్తున్నారు కదా! కాస్తైనా సరే సిగ్గనిపించట్లేదు కదా! మీ బతుకులకి సిగ్గనేది లేదు. అందులోనూ పైగా 2019 నుంచి 2024 వరకు మీరే అధికారంలో ఉన్నారు. మరి గత 5 ఏళ్ళు మీరు పరిపాలించి, ఇప్పుడు మీరేదైతే ఆరోపిస్తున్నారో, గతంలో కూడా ఇవే ఆరోపణలు చేశారు కదా! మరి అమరావతిలో జరిగిన అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఎందుకు కేసులు పెట్టలేదండి? ప్రజలకు చూపించాలి కదా! మన వేగ్గా ఏది పడితే అది మాట్లాడేటివేనా? ఆరోపణలు చేసేటివేనా? దానికి ఆధారాలు ఉండొద్దా? పోనీ అధికారంలో లేకపోతే వేరే విషయం. పోలేరా బాబు! ఇప్పటి వరకు కూడా అధికారంలోకి ఒకసారి కూడా రాలేదు. ఏదో ఆరోపణలు చేస్తున్నారు, ఏదో తినేసారని చెప్పేసి అనుకోవచ్చు. మధ్యలో 5 ఏళ్ళు అధికారంలో మీరే ఉన్నారు కదా! 2019 నుంచి 24 వరకు మీరే ఉన్నారు. ఏం తేల్చారు? తేల్చలేదు కదా! కనీసం ఒక్క పైసా అవినీతి జరిగినట్టు నిరూపించలేకపోయారు. ఏం చేశారు అధికారంలో రాగానే మనం ఏం చేసాం? ఎక్కడ నిర్మాణ పనులు ఎక్కడ జరిగే పనులు అక్కడ నిలిపివేసి, సింగపూర్ కన్సార్టియంతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసి, వేల కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసి పెద్ద ప్రచారం చేశాం మనం. ఏమైంది? ఏం చేశారని అడుగుతున్నాం. దానికి సంబంధించి ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మాట్లాడగలుగుతారా? ఇదిగోనాయా మా ప్రభుత్వంలో ఎంతమంది మీద కేసులు పెట్టాము. పలానా చోట అవినీతి జరిగింది. లేదంటే పలానా బిల్డింగ్‌లోనో, లేదంటే పలానా కాంట్రాక్టర్‌కో, లేదంటే పలానా సంస్థకో అన్యాయంగా దోచిపెట్టేశారనో, ఇంకొకటనో మనం ఏదన్నా నిరూపించగలిగామా? లేదు. మళ్ళీ అవే చిల్లర మాటలు మాట్లాడితే ఎట్టా పేరునని? సిగ్గుండదు మన బతుక్కి? ఇంక దశాబ్ద కాలం పూర్తయినా సరే ఇంకా అదే ఆరోపణ. మాట్లాడింకా. కృత్యాలు హ్మ్. లేదా భూమి అవసరం లేకపోయినప్పుడు కూడా హ్మ్. ఇవాళ ఉండవల్లి, పెనుమాక చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా చెప్తున్నారు, హ్మ్. దారికి రాజధానికి కావాలని దారి ఇచ్చేస్తామని నేను చెప్తున్నారు. హ్మ్. కానీ మిగతా భూమి ఎందుకంటే దేనికోసం భూమి? మీరు హ్మ్. వ్యాపారం చేసుకుంటాకి, మీరు అమ్ముకుంటాకి తప్పితే ఇయన్నీ దేనికి? ఇగో అట్ట కాదు. ఇప్పుడు మాట్లాడితే వ్యాపారం చేసుకోవడానికి, అమ్ముకోవటానికని చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు కదా! ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు అమ్మేశారండి? 14-19 మధ్యలో ఎన్ని ఎకరాలు అమ్మేశారు? మీరొచ్చిన తర్వాత ఏం తేల్చేశారు? ఇప్పుడు ఎన్ని ఎకరాలు అమ్మేస్తున్నారు? లేదు కదా! రాజధాని నిమిత్తం భూసేకరణ చేపట్టారు. నచ్చిన వాళ్ళు ఇస్తారు, నచ్చకపోతే ఇవ్వరు. నచ్చని వాళ్ళు ఇవ్వరు. దానికి ఇక్కడ పెద్ద రాద్ధాంతం. కొంతమంది మనకి మద్దతు నిలిచే కొంతమంది మన నాయకులు ముసుగులో ఉన్న రైతులు తీసుకురావడం అక్కడికి, జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ లాంటిది ఏర్పరచడం, అక్కడ మాట్లాడిపించడం. బాబు మామూలుగా కాదు. పైగా దానికి ఒక పేరెట్టేసారు. సిఆర్‌డిఏ పరిరక్షణ సమితి. ఈ పోటుగాళ్ళందరూ ఎళ్లి వీళ్ళందరిని కూడా ఒక కమిటీ కింద ఏసేసారన్నమాట. అసలు సిఆర్‌డిఏ పేరెత్తే అర్హతైనా మీకుందా అండి? ఎందుకు పెట్టుకున్నారు మీరు ఆ పేరు? అసలు సిఆర్‌డిఏ పరిరక్షణ సమితి అని చెప్పేసి మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు? గతంలో ఇదే సిఆర్‌డిఏని రద్దు చేయడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశారండి. కోర్టులకెళ్లారు. నానా రభస చేశారు. పైగా ఇవాళ సిఆర్‌డిఏ పరిరక్షణ సమితి. మీకేమైనా అర్థం ఉందా? ఇక్కడికొచ్చి మళ్ళీ వీళ్ళు లేక మాటలు. మళ్ళీ వాళ్ళ హ్మ్. వద్దన్నటువంటి రైతుల్ని ఈ రకంగా దుర్మార్గంగా బెదిరించి భయపెట్టి తీసుకుంటాయి. హ్మ్. అమరావతిలో జరిగేటువంటి ఏ అవినీతి కార్యక్రమాలు కానీ, ఏ అకృత్యాలు కానీ, రైతుల అగచాట్లు కానీ, వీళ్ళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవి కూడా ప్రపంచం వినకూడదు, చూడకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచనతోనే అదే వాళ్ళ వద్దాని. బెట్ట కాదు.
అమరావతిలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడొచ్చు. ఎవరైనా కానీ రకరకాల వీడియోలు చేస్తున్నారు అమరావతి పైన, చూసుకో ఒకసారి. సామాన్య ప్రజలు లేదంటే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అమరావతిలో జరిగే ఈ నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే అక్కడ జరిగే అభివృద్ధికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వందల వీడియోలు వస్తున్నాయి. అక్కడ దాకా ఎందుకండి, నిత్యం మనం ప్రతిరోజు కూడా సాక్షిలో అమరావతి పైన విషయం కక్కేస్తాం కదా. ఎక్కడైనా చిన్న వర్షం పడింది అనుకోండి, పరిగెత్తుకు వెళ్ళిపోతారు ఎక్కడైనా నీళ్ళు నిలబడ్డాయేమో అని చెప్పేసి. ఆ నీళ్ళు నిలబడ్డ చోట ఏం చేస్తారంటే కెమెరా కిందకు పెట్టి ఎక్కడ దారి పొడుగునా నీళ్ళు ఉన్నట్టు ఒక పెద్ద వీడియో రికార్డ్ చేస్తారు. ఆ వీడియోని సాక్షిలోని మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలోని విపరీతంగా తిప్పేస్తారా, భయంకరంగా తిప్పేస్తారు దాన్ని, మామూలుగా ట్రోల్ చేయరు. మరి ఎవరు అడ్డుకున్నారు? ప్రతి ఒక్కరూ వెళ్తారు అక్కడికి. అదేమి నిషేధిత ప్రాంతం ఏమీ కాదు. గతంలోని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం లోపలికి ఎవరిని అడుగు పెట్టనిచ్చేవాడు, ఎవరిని. అసలు ఆ పోలవరం వెళ్ళే దారిలో ఒక పెద్ద గేట్ ఎట్టేసి గత 5 ఏళ్ల కాలం పాటు ఒక్క వీడియో ఒక మీడియాని కానీ ఇంకొకటి కానీ కనీసం సామాన్య ప్రజలను కూడా లోపలికి వెళ్ళలేదు. అలా ఏమి చేయట్లేదే. వెళ్తున్నారో వస్తున్నారో రకరకాల వీడియోలు చేస్తున్నారు అమరావతి పైన. మీ కంటికి కనబడట్లేదేమో ఒకసారి చూడండి. బయట ప్రపంచానికి కనబడకుండా ఏమీ చేయట్లేదు, బహిరంగంగానే ఉంది అక్కడ. కానీ మీరెందుకు వెళ్ళారు? ఏదో రకంగా అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి, మళ్ళీ అమరావతి పైన విషయం కక్కాలి. అమరావతిలో కొంతమంది రైతులు పైగా ఏం చెప్తున్నారు ఇక్కడ, అమరావతి రైతులు అని మాట్లాడుతున్నారు కానీ ఏ రైతులండి? భూములు ఇచ్చిన రైతులే, ఇవ్వని రైతులా? అది చెప్పాలి కదా. మొన్న కూడా అలాగే చేశారు. జగన్మోహన్ రెడ్డిని కలవగానే అమరావతి రైతులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరుతున్నారండి. జగన్మోహన్ రెడ్డికి చేకూర్చిన అమరావతి రైతులు అరే, మరి అంత పిచ్చోళ్ళ జనాలు? మీరు చేసే తప్పుడు ప్రచారాలు తెలియదా జనాలకి? వెళ్తే అడ్డుకుంటారండి, అడ్డుకోకుండా ఎలా ఉంటారు? ఎందుకు అడ్డుకోరండి? మీకు ఏమైనా హారత పట్టి లేదంటే ఇంకోటి ఏమైనా హారతలు ఇవ్వాలి మీకు పల్లెంలోనే? ఎవరు? గత 5 ఏళ్ళు మీరు ఎన్ని బూతులు తిట్టారు, ఎన్ని ప్రచారాలు చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు వాళ్ళని, అవన్నీ వాళ్ళకి గుర్తుంటాయి. అలాంటిది మీరు వెళ్ళిపోగానే మీరు వెళ్తున్నారని కానీ సైలెంట్ కూర్చుని ఉంటారా? చూడరు, అలా ఊరుకోరు. మాట్లాడు ఇంకా. నారా లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పథక రచన మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేసినటువంటి మా అందరినీ హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సిగ్గుండాలా మాట్లాడడానికి, ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఇవన్నీ కూడా బేదేడుపులు అంటారు, ఏడుతున్నారు అంటారు. నిజంగా మిమ్మల్ని అందరినీ హత్య చేయడానికి. ఏది ఒక దెబ్బన్న పడిందా మీ మీద, ఒక గీతన్న పడిందా, కోడిగుడ్లతో కొట్టారు మిమ్మల్ని కోడిగుడ్లతో కొడితేనే పారిపోయి వచ్చేసారు. మమ్మల్ని అందరినీ హత్య చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కుట్ర పడేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ పోటీ గారు. మరి గతంలో మీరు అదే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ కార్యకర్తల చేత, కొంతమంది నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పైన రాళ్ళు వేసారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలెట్టేశారు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే. మీరందరూ పచ్చి బూతులు మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి, అవునా కాదా? మీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న కుసంస్కారం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి లేదు. అసలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారండి వాళ్ళు? గట్టిగా మీరు అసెంబ్లీకి వచ్చే మాట్లాడిన మీరు మిమ్మల్ని పట్టించుకుంటారా? అది మిమ్మల్ని చంపేయాలని చూసారా? అమరావతి వెళ్తే మమ్మల్ని అడ్డుకున్నారని మమ్మల్ని చంపేయాలి చూశారు. ఇది ఎక్కడ కొత్త డ్రామా పేరునని బేదేడుపులు. మైకి దొరికితే పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతాం మనం. నేను అన్ని హత్తాను, నేను ఇన్ని హత్తాను, మాకు అలాగే చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి వస్తే సింపి చేత పాత్ర హత్తామని చెప్పేసి అని మళ్ళీ ఇక్కడికి వచ్చి బేదేడుపులు. మిమ్మల్ని అటు చంపేయాలని చూశారట. పనికి మళ్ళీ ఏడుపులు ఏడమాట. కేసు నమోదు చేయాలి. వాహనాలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని చెయ్యరండి, కేసులు నమోదు చేయకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛ. ఏంటది? భావ ప్రకటన స్వేచ్ఛ. గతంలో మీరు ఎలాగ మాట్లాడారు? నేను ఇందాక చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పైన రాళ్ళు వేసినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు డీజీపీ ఎవరైనా, ఆయన పేరు ఏదో ఉంది, గౌతమ్ సవాంగ్ ఏదో, ఆయన గౌతమ్ సవాంగే. ఆయన ఏమన్నాడు ప్రెస్ మీట్ పెట్టి, ఆ వీడియో కూడా వినిపిస్తాను నాకు. భావ ప్రకటన స్వేచ్ఛ. నిరసన తెలిపే అధికారం అందరికీ ఉంది, నిరసన ప్రతి ఒక్కరు తెలపచ్చు, అది వాళ్ళ హక్కు. ఇది కూడా వాళ్ళ హక్కు. మీ మీద కోడిగుడ్లు వేసినంత మాత్రాన హత్యాయత్నం కింద కేసులు కట్టేస్తారండి? భావ ప్రకటన స్వేచ్ఛ. ఏంటది?
భావ ప్రకటన స్వేచ్ఛ మీరు మాట్లాడారు అప్పట్లోని. అమరావతి రైతులకి వారు రాళ్ళు వేసిన వాళ్ళకి మాకు సంబంధం ఏంటండి? ఆ ప్రాంత ప్రజలకు నచ్చలేదు, నచ్చకపోయిన మాలని ఇచ్చేసారు అని మీరు కూడా మాట్లాడారు. మరి దానికి సమాధానం చెప్తారా? మాట్లాడు, ఇంకా కొద్దిగా ఉంది. నువ్వు అయిపోయిన తర్వాత ఆ వీడియోలు వినిపిస్తావు, ఇగో కొద్దిగా ఉంది మాట్లాడింది వినిపించేసి. పోవాలి. అలాగే పోలీసు కానిస్టేబుల్ గారు, హెడ్ కానిస్టేబుల్ గారు, వారు తలకాయ పగిలి అపస్మారక స్థితిలో ఇవాళ సీరియస్ గా ఉన్నటువంటి ఆయన మీద ఎవరైతే దాడి చేశారో వారి మీద కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ మీద మీరే వేసుకుంటారు. నేను వినిపిస్తా నాకు పేరు నాని. మీరు చెప్పుకొచ్చారు కదా గతంలోని, ఇప్పుడు అంటున్నావు కదా దాడి చేస్తే హత్యాయత్నం కింద కేసులు కట్టాలని చెప్పేసి అని. గతంలో అక్కడ ఉండాలి వీడియో. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ పైన రాళ్ళు వేసినప్పుడు అప్పుడు డీజీపీ గారు మాట్లాడిన మాటలు. ఫార్మర్స్ కొందరు నిరసనగా ఒక చెప్పలు ఇస్తున్నారు. జరిగిన ఇద్దరు మన కస్టడీలు కూడా ఉన్నాయి. అది అల్లరి చేశారు, ఊపిస్తున్నారు, ఏం చేశారు, పగలు కొట్టేశారు, గ్లాస్ పగిలింది, ఇత్యాది అని చూపిస్తున్నారు. ఎవరు వాళ్ళు ఎందుకు వేశారు? వాళ్ళు కూడా మొన్న కాన్స్టిట్యూషన్ డే అని సెలబ్రేట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంది. నిరసన వ్యక్తం ఆలోచన వస్తుంది. ఎవరిబడి హస్ గాట్ రైట్ టు దేర్ ఓన్ ఒపీనియన్, థాట్, ఎక్స్ప్రెషన్, లిబర్టీ టు డూ దట్. విన్నావు కదా ఏమని చెప్పాడైనా? ప్రతి ఒక్కరికి కూడా నిరసన తెలిపే అధికారం ఉంది, హక్కు ఉంది. తప్పేమీ కాదు అది అన్నారు. ఇది కూడా తప్పేమీ కాదు. మీ మీద గుడ్లు వేసినంత మాత్రం తప్పేం కాదు. మిమ్మల్ని గుడ్లతోనే కొట్టారు. ఆ దేవుని అవినాష్ ముఖం మీద అయితే గుడ్డుతో కొట్టారు. చాలా చెప్పు కూర్చుకున్నట్టు పాప. ఇక్కడికి వచ్చి ఏమైనా మాట్లాడుతున్నారు, గుడ్లతో కొడితే అంటే కేసులు పెట్టేయాలంట. లేదు, భావ ప్రకటన స్వేచ్ఛే. నేను మళ్ళీ మాట్లాడుతాను. ఇక నువ్వు పారిపోయిన వీడియో చూపిస్తాను నాకు. ఇంకా ఇదిగో అమ్మటి రాంబాబు వీళ్ళు చూడండి. మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, అక్కడికి వెళ్ళి పారిపోవడం. ఇదిగో పేరు నాని వీడియో చూపిస్తాను చూడండి. ఇంకోటి ఉంది మా రేనా బాయ్, రేనా చక్కగా నడిచి వెళ్తున్నావు కదా, బ్రహ్మాండంగా నడుచుకుంటూ వెళ్తున్నావు కదా, దొంగ చూపులు చూసుకుంటే కొట్టేస్తారేమో మనల్ని. ఎవడైనా గుడ్డిచ్చి కొడతాడో రాయిచ్చి కొడతాడో వెళ్తలేదు పదన్న అని చెప్పేసి మెల్లిగా ఆ అంబటి రాంబాబుని లేదంటే దేవుని అవినాష్ని మిగిలిన వైసీపీ నాయకులందరినీ అక్కడ వదిలేసి మెల్లిగా దొంగసాటుగా కిందకు వంగుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు కారు దగ్గరికి. మీడియా మైక్ కనబడితే పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతాం, తొల్ల కొట్టేస్తాం, పెద్ద పెద్ద రంకులు వేస్తాం, పెద్ద పెద్ద కేకలు వేస్తాను, నేను ఆని పొడిచేస్తాను, నేను ఆని పీకేస్తాను, నేను సింపి సీదరేస్తాను, మొత్తం మామూలుగా ఉండదు మనతో అంటాడు పిరికోడు. ఏమైపోయింది? ఎందుకు పారిపోతున్నావు అక్కడి నుంచి? నిక్షేపంగా ఉన్నావు కదా, బ్రహ్మాండంగా ఉన్నావు కదా, తలక కింద కట్టుకుని దొంగ చూపులు చూసుకుంటా ఎవడు రికార్డ్ చేస్తున్నాడు ఏంటో దొంగ చూపులు చూసుకుని వెళ్ళిపోతున్నావు కదా. ఇక్కడ మాట్లాడతా చూడు మీ కార్యకర్తలు. అది అర్థమైందా? మీ నాయకులు మీ కార్యకర్తలు బండి తీసుకురండిరా బాబు, పేరు నాని మీద నాయుడు గారు అన్న మిమ్మల్నే కదా. పేరు నాని మీద ఎవడన్నా రాళ్ళు వేసినా గుడ్లు వేసినా ప్రేమాదోరా బాబు, ఇట్లా భయపడిపోతున్నాడు, పారిపోతున్నాడు పిరికోడు, బండి తీసుకురండి తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి అంటున్నాను. మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మనకు చేత కానప్పుడు మీడియాలో కూర్చొని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడకూడదు, పెద్ద పెద్ద క్యాగ్లేస్ ఇవ్వకూడదు, మామూలుగా మాట్లాడరు. అదేదో సినిమా ఉంటుంది అవెంజర్స్ అనుకుంటా, అందులో హల్క్ ఉంటాడు, హల్క్ అని చెప్పేసి ఆ రేంజ్ మాటలు ఉంటాయన్నమాట. అతను మాట్లాడరు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. నేను ప్రతి ఒక్కరిని ఎగరేస్తాను అంటాడు. ఇక్కడ చూస్తేనేమో పారిపోతాడు పిల్లిలాగా. ఎందుకంత భయం ఉంది? ఎందుకంటున్నా ఆగాల్సింది, మాట్లాడాల్సింది వాళ్ళతోటి. మళ్ళీ ఆ సాహసాలు చేయలేరు మళ్ళీ అని ఇక్కడికి వచ్చి ఏదో రకంగా విద్వేషాలు రచ్చుకుంటారు. మళ్ళీ ఇంకోటి వేసాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడు దీనికి సంబంధించే, చాలా పెద్ద ట్వీట్. మరి నిజంగా సిగ్గుసారం ఉందో లేదో తెలియట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ట్వీట్ వేసేసాడు. చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి. రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ కూడా పెడతాడు దానికి సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండో ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఇదిగో పెద్ద ట్వీట్ వేసాడు, చాలా పెద్ద ట్వీట్.
చదివినిపిస్తాను కొద్దిగా, లెంత్ ఎక్కువైనా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? గూండాల రాజ్యం ఏముందండి ఇందులో? భావ ప్రకటన స్వేచ్ఛ. నిరసన తెలిపే వాళ్ళకి హక్కు ఉంది. గతంలో మీరు చెప్పించిన మాటలే. రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తారా? అసలు మీకు నాకు అర్థం కావట్లేదు. రాజధాని రైతులు ఎవరు ఆహ్వానించారండి మిమ్మల్ని? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే, రాజధాని రైతులు అంటే మీరు మాట్లాడుతున్నారు కదా రాజధాని రైతులు అని చెప్పేసి అని, అన్నం తిన్నవాడు ఎవడైనా సరే మీరు చేసిన ఇది చూసిన తర్వాత, గత 5 ఏళ్ళు మీ పరిపాలన చూసిన తర్వాత, అమరావతిని మీరు నాశనం చేసిన విధానాన్ని కళ్ళారా చూసిన తర్వాత, వాళ్ళపైన కేసులు పెట్టిన విధానం కావచ్చు, వాళ్ళపైన మాట్లాడిన మాటలు కావచ్చు, మీరు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని నాశనం చేసారు, ఇవన్నీ కళ్ళారా చూసినోడు ఎవడైనా సరే మిమ్మల్ని రండి అమరావతి ప్రాంతానికని ఎవడైనా ఆహ్వానిస్తాడండి మిమ్మల్ని? ఎందుకు వెళ్ళారు మీరు? పైగా దానికి పేరు ఏమని పెట్టారండి? సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ. అసలు సిఆర్డీఏ పేరెత్తే అర్హత అయినా మీకుందా? ఎందుకు రెచ్చగొట్టనాక? మీరు ఏమని ప్రచారం చేస్తున్నారండి మీడియాలో? అమరావతి రైతులు సిఆర్డీఏ పరిరక్షణ సమితి, అమరావతి రైతులు సిఆర్డీఏ పరిరక్షణ సమితి. సార్ మీరు ఈ తప్పుడు ప్రచారాలు నమ్మే కాలం పోయిందండి, అది గతం, ఇప్పుడు కాదు. ఇంకా ఏమనేసాడు? పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా? పట్టపగలు మీరు దాడులు చేయించినప్పుడు ఏమైపోయిందో. ఇంకా చాలా వేసాడు, చాలా పెద్ద స్టోరీ వేసాడండి. రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటికి రానియకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? నువ్వు వెళ్ళు అమరావతికి. ఇప్పుడు సిఆర్డీఏ కమిటీల పేరుతో వీళ్ళని పంపించడం దేనికండి? డైరెక్ట్గా నువ్వు వెళ్తే కాదా? నువ్వే వెళ్ళు, ఏ అవినీతి జరుగుతుందో చూపించే ఆధారాలతో. చాలా పెద్ద ట్వీట్ వేసావు కదా, నేను అన్నిటి గురించి చదివే ఓపిక నాకు లేదు, కానీ చాలా రాసుకొచ్చాడు. అమరావతి పేరుతో మీరు చేస్తున్న దోపిడీ, అవినీతి చాలా ఉన్నాయి. ఇంకా బయటికి రానివ్వకుండా ఉండేందుగా 1, 2 కాదు, చాలా పెద్దది వేసావు కదా, నువ్వు చూపించేది. అమరావతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏ అవినీతి జరుగుతుందో నువ్వు చూపించు. పలానా ప్రాంతం దగ్గరికి వెళ్ళు, లేదంటే ఏదైనా నిర్మాణాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళు, లేదంటే ఏదైనా రోడ్డు పనులు ఏమైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూపించు. ఒకసారి వెళ్ళి ట్రై చేయి. వాళ్ళని వీళ్ళని పంపించు. మాకు ఈసారి కోడిగుడ్లు ఇవి ఏర్పడతాయి. ఉంటుందండి, నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం అందరికీ హక్కు కల్పించింది. మీరు చెప్పిన డైలాగులే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పించిన డైలాగులే. పైగా బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి, బయట ప్రపంచానికి తెలియకపోవడం ఏముందండి, అంత బహిరంగంగానే జరుగుతుంది కదా. అమరావతిలో ఏం జరిగినా బహిరంగంగానే జరుగుతుంది. దాపరికాలు ఏమీ లేవు. మీలాగా పూటకు ఒక మాట మాట్లాడట్లేదు. మన ఓట్ల కోసం మనం ఏ గడ్డి పడితే ఆ గడ్డి కరుస్తాం మనం. ఆ మాటలు మాట్లాడట్లా. మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పేసి ఒకే మాట మీద ఉన్నారు. మనం ఏం చేసాం? 2019 ఓట్ల కోసం, అంటే మనం గెలవాలి కాబట్టి అమరావతి రాజధాని, ఇక్కడే నేను కొంప కట్టుకున్నాను, నా పెద్ద కొంప చూడండి చక్కగా ఉంది, రాజధాని ఎక్కడికి మార్చం మేము, రాజధాని పైన మాకేమీ కక్ష లేదు, విద్వేషం లేదు, మాకేం కోపాలు ఏమీ లేవు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశం అస్సలు లేదని చెప్పేసి అని మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఏమని మాట మార్చేసాం మళ్ళీ? లేదు 3 రాజధానులు అన్నాడు. సౌత్ ఆఫ్రికా చేసేస్తాను అన్నాడు. మామూలుగా కాదు, ఇంటింటికి కేజీ బంగారం ఇస్తానండి, ఒక బెంచ్ కార్ ఇస్తానండి అన్నాడు. ఏమైపోయింది 3 రాజధానులు? ఏమైంది అంటున్నా, చేయగలిగావా? ఊరికే 3 రాజధానులు లేదు, మట్టి లేదు. అమరావతిని నాశనం చేయాలంటే ఏదో చూపించాలి కదా, ఏదో ఒక వంక ఉండాలి కదా. చిన్నప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళకపోతేనే ఏమైందంటే ఊరికే జ్వరం వచ్చింది నువ్వు ఎడుతున్నావు ఎందుకంటే ఎగ్గొట్టడానికి అన్నది కదా, 1,00,000 కారణాలు చెప్పుకోవాలి. సేమ్ అలాగే చెప్పేవాడు, సేమ్ అలాగే ఏదో పిచ్చోడు మాట్లాడిన మాటలు మాట్లాడేవాడు. అమరావతిని నాశనం చేయడానికి 3 రాజధానులు అని చెప్పేసి వంకెట్టాడు. వంక మాత్రమే. అసలు మామూలుగా నిజంగా 3 రాజధానుల పైన జగన్మోహన్ రెడ్డికి ఇది ఉంటే, ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఉండుంటే 3 రాజధానులను ప్రకటించవసరం లేదు. నువ్వు ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయొచ్చు, పరిశ్రమలు తీసుకురావచ్చు, ఇప్పుడు చేయట్లేదా? కానీ ఏం చేశాడు? 3 రాజధానులు వంకెట్టి నేను ఏదో ఎరగదీసేస్తానని చెప్పేసి అని. అంటే అది కూడా అవ్వదని తెలుసు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే శాసనసభలో బిల్లు పాస్ అయింది, మండలిలో అవ్వలేదు. మండలిలో అవ్వకపోయేసరికి శాసన మండలి రద్దు చేస్తానన్నాడు, తీర్మానం కూడా చేసేసాడు, నేను మండలిలో రద్దు చేస్తున్నానని చెప్పేసి. అది ఫేకే, అది అబద్ధం. అది
అదొక వంక. ఇక్కడ 3 రాజధానులు అవ్వట్లేదు అని చెప్పేసి ఎందుకు అవ్వట్లేదంటే, ఇదిగో శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలకి బలం ఎక్కువ ఉంది. వాళ్ళ బలం ఎక్కువ ఉంది కాబట్టికి వాళ్ళు అడ్డుకున్నారు. 3 రాజధానులు అందుకు ముందుకెళ్ళలేదని చెప్పేసి అప్పుడొక ప్రచారం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత శాసన మండలిలో బలం వచ్చింది. కౌన్సిల్‌లో బలం వచ్చింది వైఎస్ఆర్‌సీపీ పార్టీకి. మరి 3 రాజధానుల బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టావా? 3 ఏళ్ల తర్వాత 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ కొత్త బిల్లుతో మేము వస్తామన్నాడు. సర్లే మండలిలో బలం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త బిల్లు పెడతారేమో చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. ఏమైంది? తర్వాత నీకు మండలిలో కూడా బలం ఉంది కదా! సింపుల్‌గా నువ్వు బిల్లు పాస్ చేపించుకోవచ్చు. ఎందుకు చేయించలేదండి? 3 రాజధానుల అంశాన్ని పక్కన ఎందుకు పెట్టేసావు నువ్వు? ఆ ప్రతిపాదన నువ్వు ఎందుకు పక్కన పెట్టావు అంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది. ఎంతవరకు నాశనం చేయాలో అంత మేరకు అమరావతిని నాశనం చేసేసాం. ఇప్పుడు మళ్ళీ మనం 3 రాజధానులు అని చెప్పేసి బిల్లు చేసామంటే మళ్ళీ మనం గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చూపించాలి అక్కడ. అభివృద్ధి చూపించాలి. అది మన వల్ల కాదు. సైలెంట్‌గా ఎన్నికలు అయిపోయినామండి. ఈ ఎన్నికల్లో విశాఖపట్నమే మన రాజధాని. విశాఖపట్నం నుంచి నేను పరిపాలించేస్తానని చెప్పేసి మభ్యపెట్టాడు. నేను అప్పుడు పోతున్నాను, ఇప్పుడు పోతున్నాను. అక్కడ రుషికొండలో ప్యాలెస్ కట్టేసుకున్నాను. నేను విశాఖపట్నంలో కాపురం పెట్టేస్తాను. అక్కడి నుంచే పరిపాలించేస్తాను. సముద్రాన్ని చూస్తాను అన్నాడు. ఏమైంది? ఏం చేసావు? ఏం చేశారండి? ఏమీ చేయలే. ఎన్నికలు అయిపోయేంత వరకు మళ్ళీ రాజధాని అనే పేరు కూడా ప్రస్తావించలేదు. 3 రాజధానుల సంగతి పక్కన పెట్టు. రాజధాని అనే పేరు ప్రస్తావించలేదు. అయిపోయిందండి అక్కడితో. మళ్ళీ వాళ్ళు ఓడిపోయిన 2 ఏళ్ళకి ఏమంటున్నాడండి? మళ్ళీ మావి కాదు. అరే! మరి 3 రాజధానులు ఏమైపోయింది? విశాఖపట్నం నుంచి పరిపాలించేస్తానన్నావు కదా! విశాఖపట్నంలో కాపురం పెడతానన్నావు కదా! రోజుకొక మాట, పూటకొక మాట. ఏదో ఒక రకంగా అమరావతిని నాశనం చేయాలనే ఆలోచన విధానాలు తప్పితే మీకేమైనా బుర్ర బుద్ధి జ్ఞానం అంటే ఏమైనా ఉన్నాయా? రాష్ట్ర నాశనాన్ని కోరుకునే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. ఏదో రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాల్సిందే. ఇప్పుడేనే కాదు ప్రతి సందర్భంలోనే అంతే. మీరు ఈ ఈ ఒక్క విషయంలోనే అనుకుంటున్నారేమో. మీరు కావాలంటే చూడండి. రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమలు వచ్చినా వెనక్కి తరిమేస్తానంటాడు. ఇప్పుడు హడావిడిగా ఇంత రచ్చ చేయడానికి కూడా కారణం ఉంది. లిక్కర్ స్కామ్. వీళ్ళ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌కి సంబంధించి రోజుకొక వార్త వస్తా ఉంది. రోజుకొక ఆధారాలు దొరుకుతా ఉన్నాయి. రీసెంట్‌గా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్‌ని అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో హవాలాకి సంబంధించి ఒక నోటు ముక్క దొరికింది. వేల కోట్ల రూపాయలు దోచేశారు. 1, 2 కాదు వేల కోట్ల రూపాయలు లిక్కర్‌లో దోచేశారు. ఇప్పుడు అది బయటికి రాకూడదు. ఆ వార్త బయటికి రాకుండా ఉండడానికి వీళ్ళ చెయ్యని విశ్వ ప్రయత్నాలంటూ లేవు. ఏదో రకంగా రాష్ట్రంలో అంటే విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోవాలి. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియకూడదు. అంతేనా? డైవర్ట్ చేసేది మీరు, విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు. పైగా ఇక్కడికి వచ్చి ఎంత అమాయకుల్లా మాట్లాడుతున్నారండి మీరు. పోనీ ఇవన్నీ వద్దు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా! అలా మాట్లాడరు. సిద్ధమా పోనీ మీరు? మీరు ఏమీ చేయలేరు. మీరు ఓన్లీ ఆరోపణలు చేయడం వరకే మీరు అక్కడితో ఆగిపోయారు కానీ ఇప్పటి వరకు నిరూపించింది ఏముంది? మేము మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికైనా ఇంకొకరికైనా సరే మీరు అమరావతి పైన విషం కక్కడం మానుకుంటే బాగుంటుంది. వద్దు రాష్ట్ర ప్రజలు మీ మాటల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు. గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారో మీరు మీ పరిపాలన చూశారు కాబట్టి ఇప్పుడు అసలు నమ్మరు మిమ్మల్ని. మీరు ఇంకా ఆ రియాలిటీ తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలాగండి? ఎంతసేపు ఇదే భజన. ఎక్కడైనా సరే ఇలాంటి లేఖి వ్యాఖ్యలు, ఇలాంటి చిల్లర చేష్టలు వెళ్ళి మేము ప్రాంతాల వారీగా అక్కడికెళ్ళి మేము రెచ్చగొట్టేస్తాం. ఇదిగో వాళ్ళు కూడా మాకు మావిగానికి మద్దతుగానే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం కాదా ఇది? సేమ్ ప్రయత్నం అదే ప్రయత్నం ఇది. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్నప్పుడు విపరీతంగా ట్రోల్ చేశారు. ట్రోల్ చేసిన తర్వాత ఏం చేశారంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంక అందరూ కూడా మావిగన్, మావిగన్, మావిగన్ అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి రుద్దేసే ప్రయత్నాలు చేశారు. వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేసరికి కొంతమంది వైసీపీ నాయకుల్లో లేదంటే వైసీపీ అభిమానులు సానుభూతి పరులు కూడా ఖచ్చితంగా ఉంటారు కదా! వాళ్ళందరినీ తీసుకొచ్చి అమరావతికి భూములు ఇవ్వని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి తాడేపల్లి క్యాంపు అంటే వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి వాళ్ళ చేత మాట్లాడించేశారు. టైటిల్ ఏమని పెట్టారు? ప్రచారం ఏమి చేశారు? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన అమరావతి రైతులు, న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన అమరావతి రైతులు. ఏ రైతులు? భూములు ఇవ్వని రైతులు. అంతేనా? ఆ విధంగా ప్రచారం చేసేవారు. మావిగానికి జై కొట్టిన అమరావతి రైతులు అని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టారు. ఇవాళ వెళ్ళిన తర్వాత ఒకవేళ నిజంగా వెళ్ళొచ్చేసాను అనుకోండి, ఇలా సైలెంట్‌గా వెళ్ళొచ్చేసారు అనుకోండి. ఇవాళ ఏమైనా సినిమా చేస్తారో, అమరావతి ప్రాంత రైతులందరూ కూడా మాకు మద్దతుగా ఉన్నారు. మావిగానికి జై కొడుతున్నారని చెప్పేసి మళ్ళీ రుద్దేసే ప్రయత్నాలు చేస్తారు. మళ్ళీ అదొక విష ప్రచారం అది.
మీ లేఖి తెలివితేటల ప్రజలందరికీ తెలిసే కోడిగుడ్లతో కొట్టారు. చివరి ఆఖరి కోడిగుడ్లతో కొట్టించుకున్నారు. ఇంకెంతకు మించిన దిక్కుమాల దరిద్రం ఇంకోటి ఉండదమ్మా. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయమాక.